హాయ్ హలో వెల్కమ్ టు రియల్ బో. నేను మీ ప్రశాంతి. ఈరోజు నాతో పాటు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ట్రైనర్ ధనలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శాంతి గారు. ఎలా ఉన్నారు? సూపర్. సో రియల్ ఎస్టేట్ అంతా సూపర్ ఉంటే మీరు సూపర్ ఉంటారా? 100% కదా. అది ప్రతి ఒక్కరికి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉండే ప్రోడక్టే కాబట్టి ఎప్పుడు సూపర్ ఉంటాము. వాటికి ఏమి స్టేబుల్ అవడం అంటే ఏమి ఉండదు, ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. నిత్యావసర వస్తువులాగా అదొకటి అన్నమాట. నిత్యావసర వస్తువుల్లో కొంచెము మెయిన్ నీడ్స్ సీజనల్ అని అట్లా ఏముండదు. అది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెము మన లోన్స్ వస్తున్నా కొంచెం చేతిలో అమౌంట్ ఉన్నా ఫస్ట్ ఆలోచించేదే ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ లో ఆప్షన్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే జీవిత కాలము ఎంత సంపాదిస్తున్నారో దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్స్ వస్తున్నాయి ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎక్కడి నుంచి అయినా సరే వరల్డ్ వైజ్ గా మనకు ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తున్నాయి. మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాం మేము ఒక వర్క్ మీద. అక్కడికి వెళ్తే మన వాళ్ళు 50% ఉంటే బయట స్టేట్స్ నుంచి బయట నుంచి 50% రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. కొని అట్లా పెట్టేస్తే చాలు, రేట్స్ పెరుగుతున్నాయి. అబ్రాడ్ లో ఉండే వాళ్ళు కూడా అట్లానే చేస్తున్నారు కదా. అసలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద తీసుకోవడం, బ్లాక్ చేసుకోవడం, అవి మళ్ళీ రీసేల్ చేయడం కూడా ఎక్కువ జరుగుతుంది మధ్య కాలంలో. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్లలోకి వచ్చేస్తే రీసేల్ స్టార్ట్ అయిపోతుంది. అదేలేండి. ప్రెసెంట్ ఎలా ఉంది మేడం మార్కెట్? ఏంటంటే ఒక 2-3 months నుంచి మేము వింటుంది ఏంటంటే అంత స్టేబుల్ అయింది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకుంటే ఇప్పుడు బాగుంటుంది. ఆఫ్టర్ దట్ అంటే డిసెంబర్ తర్వాత కొత్త ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ప్రైసెస్ హై అవుతాయి అని చెప్పి ఒకటి అంటున్నారు. నిజమేనా అది? 100% అండి. మనకు స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్, అవి తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడము, అట్లా కొంచెం స్టెబిలిటీగా ఉంది మార్కెట్. అది కొంచెం మళ్ళీ మొన్న రింగ్ రోడ్ మార్కింగ్ తోటి వీటితోటి కొంచెం మొమెంటం స్టార్ట్ అయింది. మా వరకు అయితే అది అందుతుంది. కొంచెం స్టార్ట్ అయింది. ఇన్వెస్టర్స్ కి ఇది రైట్ టైం. ఎందుకంటే ఒక 7-8 months నుంచి మార్కెట్ స్టేబుల్ గా ఉండడం, ఈ 7-8 months లో పెరగాల్సినవి ఒకసారి మొమెంటం అందుకుంటే 2-3 months లో పెరుగుతుంది రేటు. గజానికి 2,000 నుంచి 4-5,000 తేడా వచ్చేటట్టు ఉంది. అంత తేడా వస్తే lakhs of rupees తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం రైట్. ఇప్పుడు మనం షేర్ మార్కెట్ తీసుకున్నాం, మనం ఏ తీసుకున్నా కూడా ఎప్పుడైతే డౌన్ అయింది అంటారో ఇన్వెస్టర్స్ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే చాలా బాగుంది మార్కెట్ అని మనం వింటుంటామో అప్పుడు మనము సేల్ చేయాలి. సేమ్ యాజ్ ఈక్వల్ గా రియల్ ఎస్టేట్ కూడా సేమ్ అంతే, ఇన్వెస్టర్స్ కాబట్టి ఇది ఈ టైం రైట్ టైం అంటాను. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే మనం ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే బెటరా లేకపోతే ఇల్లు తీసుకుంటే బెటర్ అంటారా? ఇల్లు అనేది మనం ఉండడానికి కావాల్సిందండి, దాన్ని దేనితోటి కంపేర్ చేయలేము. అయితే నేనేమంటానంటే ఆ కెపాసిటీ ఒకసారి ఇల్లు తీసుకుంటే ఆ చేతిలో ఉన్న అమౌంట్ డౌన్ పేమెంట్కి వెళ్ళిపోతుంది, రిజిస్ట్రేషన్స్ వాటికి. మళ్ళీ లోన్ ఉంటుంది, 50-60 lakhs లోన్కి వెళ్తారు. 20 years వరకు ప్యాక్ అయిపోతారు. మళ్ళీ ఏ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవ్వదు. పిల్లల ఎడ్యుకేషను, లైఫ్ లీడ్ ప్లస్ ఈఎంఐస్ ఇవే సరిపోతుంటాయి. కాబట్టి నేను మీ ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉందో చూసుకొని ఫస్ట్ పిల్లలకి 1-2 ప్లాట్లు, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, 1-2 ప్లాట్లు తీసుకొని తర్వాత మీరు హౌసింగ్కి వెళ్ళారనుకోండి, ఇవి పెరిగి మీ అవసరాలకి ఖర్చులకు అందుబాటులోకి వస్తాయి వాళ్ళకి. అప్పుడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళారనుకోండి, హ్యాపీగా సొంత ఇంట్లో పిల్లల మ్యారేజెస్ అవి చేయడానికి ఉంటుంది. ఎందుకంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో రెంటల్ చూస్తే చాలా చీప్ ఉంది, హైదరాబాద్ తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 60-70 లక్షలు 50 లక్షలు పోనీ లోన్ పెట్టుకున్నా కూడా అట్లీస్ట్ 20 years టర్మ్ పెట్టుకున్నా నెలకి 50,000 పే చేయాల్సి వస్తుంది. ఈ ఒక్క హైటెక్ సిటీ లోకల్లో తప్ప కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే 20-25-30,000 లో మనకి హ్యాపీగా మనం ఉండగలిగేటట్టుగా వస్తున్నాయి. కాబట్టి నేను అది ఆలోచించాను ప్రతి ఒక్కరు, నాకు ఇల్లు ఉందా లేదా అనేది. కానీ ఇల్లు ఒక్కటే ఎండ్ అవ్వద్దు కదా సంపాదనకు, కాబట్టి అదొకటి కొంచెం చెక్ చేసుకొని పెడితే మనం స్టక్ అయిపోతాం. కాబట్టి మనకు కావాలనుకున్న మన తర్వాత రిటైర్మెంట్ లైఫ్ కావాలనుకున్న అమౌంట్స్, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కావాలనుకున్న అమౌంట్స్, ఇవి క్లారిటీ వచ్చినాక then to go forward housing. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు?
హైదరాబాద్ లో మేజర్ ఇప్పుడు రోల్ అవుతున్నాయి, షాద్ నగర్ వైపు ఎక్కువ నడుస్తుందండి మనకు బెంగళూరు హైవే. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు మనకి బాలనగర్ కు బిఫోర్ మార్చ్ చేశారు. సిటీకి నియరెస్ట్ ప్లేస్ అది. మన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ MGBS 0 పాయింట్ అంటారు, అక్కడి నుంచి 50 కిలోమీటర్స్ వస్తుంది. 50 నుంచి 60 మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తున్నాయి. ప్లస్ అది మున్సిపాలిటీ, 60 విలేజ్ హెడ్ క్వార్టరు, చుట్టుపక్కల అంతా ఇండస్ట్రియల్ కారిడార్స్, ఒక 15-20 కిలోమీటర్ డిస్టెన్స్ లో చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుంది. కాబట్టి మనకు హైదరాబాద్కి ఎట్లా మైగ్రేషన్ పాపులేషన్ యాడింగ్ ఉందో ఆ ఏరియాకి కూడా మైగ్రేషన్ పాపులేషన్ యాడింగ్ ఉంది. కాబట్టి నేను 11 years నుంచి ఆ రూట్ లో వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 times అబోవ్ పెరిగింది ఆ రూట్ 10 years లో. అంటే ఇయర్లీ వన్స్ రోల్ జరుగుతుంది. కాబట్టి ఆ రూట్ ఇప్పుడు మంచి మూమెంటం నడుస్తుంది. ప్లస్ బెంగళూరు హైవే 12 లైన్ చేశారు ఇప్పుడు. 12 లైన్ అది ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి అది 12 లైన్ ప్లస్ రింగ్ రోడ్డు ప్లస్ అక్కడ మున్సిపాలిటీ, సిటీకి నియర్ బై ప్లేసు. మనకి సిటీ నుంచి అన్ని వైపుల నుంచి వెళ్ళడానికి రూట్ ఉంటుందండి. ఇటు మనము గచ్చిబౌలి నుంచి వెళ్ళచ్చు, ఇటు కుక్కడపల్లి ఏరియాలలో ఉండేవాళ్ళము. అటు మనకు సిటీ మిడిల్లో అంటే సికింద్రాబాద్ ఆ ఏరియాని తీసుకుంటే మన పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే నుంచి వెళ్ళచ్చు. అటు ఎల్బీ నగర్ ఉప్పల్ వాళ్ళు తీసుకుంటే మనకు ఆర్ఎం గారి నుంచి వెళ్ళచ్చు. అట్లా సిటీలోంచి ఎక్కువ ట్రాఫిక్ లేకుండా ఒక 1/2 hour జర్నీలో మెయిన్ రూట్స్కి వెళ్ళడానికి చాయిస్ ఉంది. ట్రైన్ రూటు, బస్ రూటు, హైవే 3 అక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బయట నుంచి చేసే ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మనకు ఆ ఏరియా ప్రిఫర్ చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు కొన్ని యాడ్స్ చూస్తున్నాం, ఏంటి అంటే మేము 25 lakhsకే మీకు పలానా అంటే ప్లేస్ వాళ్ళు ఏం చెప్పట్లేదు, బట్ 25 lakhsకే మేము మీకు ఇండివిజువల్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇది నిజమే అంటారు? అసలు అంత లో బడ్జెట్ లో వాళ్ళు నిజంగానే 180 వాళ్ళు యాడ్స్ లో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది జరిగే పనేనా అసలు? కంప్లీట్ గా అండి విలేజెస్ కిందకి వచ్చేస్తాయి ఇవి. రూరల్ మార్కెట్ అన్నమాట కంప్లీట్ గా. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు 3 జోన్ల కింద క్రియేట్ చేశారు కదా, అందులో ఇలా తీసుకుంటే రూరల్ మార్కెట్ కిందకి వస్తుంది. రూరల్ మార్కెట్ లో ఎకరాలను ఫామ్ ల్యాండ్స్ అంటున్నారు. ఫామ్ ల్యాండ్స్ తప్ప ఫామ్ ల్యాండ్స్ లో హౌస్ మనకి 20-25% ఏమో కన్స్ట్రక్షన్ కి ఒక్కొక్క ఏరియాని బట్టి పాసిబిలిటీస్ ఉన్నాయి. అందులో కట్టించి ఇస్తారు అంతే. అది కాస్ట్ తక్కువ పడుతుంది, ల్యాండ్ కాస్ట్. వీళ్ళకి ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి మనము జాబ్ చేసే ఏరియాలు కానీ అట్లా అని వెళ్ళడానికి కుదరదు, అటువంటి ఏరియాసే తప్ప. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ తీసుకుంటే మనకు సిటీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎక్కడ చూసినా కూడా 60-70 వేల నుంచి 2 లక్షల వరకు నడుస్తుంది ఫర్ స్క్వేర్ యార్డ్. ఏ ఏరియా కన్నా వెళ్ళండి మీరు. దాని తర్వాత ఇప్పుడున్న ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మధ్యలో తీసుకుంటే కూడా అట్లీస్ట్ లోపలికి వెళ్తే 10-12 వేల గజం నుంచి హైవేస్కి వచ్చేసరికి మనకు 20-25,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. మరి స్థలానికే ఇంత రేటు పడుతుంటే మరి వాళ్ళు కన్స్ట్రక్షన్ కి కష్టం కదా. మరి అవి కొంచెం ఏరియాలు ఏంటి లొకేషన్ పెట్టించుకొని చూసుకొని వీళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి ల్యాండ్స్ లో అంటే ఓపెన్ ప్లాట్స్ అప్రూవల్ లేఅవుట్లలో వచ్చినంత రిటర్న్స్ ఎక్కడా రాదంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా కావచ్చు ఈ సిచ్యువేషన్స్ తీసుకుంటే అప్రూవల్ లేఅవుట్స్ లో ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఇవి ఫామ్ ల్యాండ్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనకు రేరా యాక్ట్ ప్రకారం దాదాపు 9 రకాల ల్యాండ్స్ ని పర్మిషన్స్ ఇవ్వట్లేదు కన్స్ట్రక్షన్ కి. రేపు ఆ ఏరియా వ్యవసాయం కింద పెట్టేస్తే పర్మిషన్ రాకపోవచ్చు. పర్మిషన్ రాకపోవడము ఒక విధం అయితే రేటు పెరగడం ఇంకొక విధం. ఎందుకంటే ఎంత సిటీకి దగ్గరగా ఉన్న వ్యవసాయానికి సంబంధించిన ల్యాండ్స్ 3-4 crores కన్నా ఎక్కువ రోల్ అవ్వట్లేదు. అదే రెసిడెన్షియల్ గా కన్వర్ట్ అయినప్పుడు అసలు అది ఎంత అనేది కూడా మనం లెక్క కట్టలేము. ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకు ఇల్లు సరిపోను ప్లాట్స్ అప్రూవల్ ప్లాట్స్ కంప్లీట్ అయిపోయినాక దెన్ ఫామ్ హౌస్ అవసరము అనుకుంటే ఫామ్ హౌస్కి వెళ్ళడం హ్యాపీ అంటాను. ఎందుకంటే మనం సిటీలో ఉండి సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్ తీసుకుంటే అండి ఇబ్బంది అవుతుంది, మెయింటెనెన్స్కే సరిపోతాం. సో బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తీసుకుంటే లాట్స్ ఆఫ్ చేంజెస్, హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు, ఇది మీ ప్లాట్స్లో ఏమైనా పడిందంటారా ఎఫెక్ట్ ఏమైనా మీ వైపు? మాది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కదండి. సిటీ అవుట్స్కట్స్లో కొంత మేరకు పడిన మాట అయితే వాస్తవము. ఎందుకంటే పబ్లిక్ డీప్గా ఆలోచించట్లేదు.
ఆలోచించాలి కదా డీప్గా. అంటే ఎక్కడ హైడ్రా తన యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది, ఏ ఇళ్ళ జోలికి వెళ్ళింది ఏంటి అనేది కొంచెం కూర్చొని కూల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అప్రూవల్ లేకుండా చెరువుల పక్కన ఉన్న లేఅవుట్స్, గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్లో బిల్డర్స్ ఇళ్ళు కుమ్మక్కాయి, ఈ మాట అనొచ్చు అనకూడదో తెలియదు. అంతే, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అవ్వదు కదా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈవెన్ వాళ్ళు అప్పుడు హోల్డ్ చేయాలి, వాళ్ళు హోల్డ్ చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు. సో అది మిస్టేక్ బోత్ సైడ్స్ ఉంది కాబట్టి అటువంటి వాటి మీద వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. లాస్ట్ మళ్ళీ 3 years లేటెస్ట్ గా చాలా విల్లాస్, చాలా ఒక హ్యూజ్ లెవెల్లో, అసలు కొన్ని వందలు అంటే వేలలో వస్తాయి మనకు చూస్తే. అంత కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు సిటీలో ఉండడానికి పాసిబిలిటీస్ లేకుండా అయిపోతుంది. కిక్కిరిసినట్టు ఇప్పటికే మనకు ఇంతకు ముందు చూసుకుంటే ట్రాఫిక్ టైం అనేవాళ్ళు, మార్నింగ్ 1-2 hours జాబ్స్ కి వెళ్ళే టైం, 24/7. ఇప్పుడు మేము 11 స్టార్ట్ అవుతే ఇక్కడికి రావడానికి దాదాపు 1.5 hours పట్టింది. ఏది 10:30కి అట్లా స్టార్ట్ అయితే అసలు అమ్మ అనిపిస్తుంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే అమ్మ అనిపిస్తుంది. ఎంత అవుట్స్కట్స్ డెవలప్ అవుతున్నా సిటీలో కన్స్ట్రక్షన్స్ నడిచిన కొద్దికి కిక్కేసిపోతున్నారు ఇక్కడ. అది కొంచెం గ్యాప్ ఇచ్చారు అనుకుంటున్నా నేను, హ్యాపీ దట్టు. అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్, ఈ హైరేజెస్ రావడం వల్ల ట్రాఫిక్ పెరిగింది అన్నది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఒకటే ప్లేస్ లో సో మచ్ ఆఫ్ పీపుల్ స్టే అయి ఉంటున్నారు. సో వీళ్ళందరూ కూడా మూవ్ అవ్వాలి కదా. సో ఇదొక రీజన్ కదా. అదొక రీజను. ఇప్పుడు లేటెస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసి మనం ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటువైపు తీసుకుంటే దానికి తగ్గ వైడ్ రోడ్స్ ఇస్తున్నాడు, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు సిటీలో ఇప్పుడు ఆ రోడ్స్ అంత వైడ్ గా ఎక్స్పాన్షన్ చేయడానికి చాయిస్ లేదు, కానీ సిటీలో కూడా ఇప్పుడు రన్నింగ్ ఉన్న ఏరియాలో కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్ లో ఇస్తే దానికి తగ్గట్టుగా చుట్టుపక్కల రోడ్స్ పెద్ద రోడ్స్ వైడ్ చేసి, ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తే అన్ని ఉన్నా కూడా అది పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆ ఏరియాకి వెళ్తే ఆ రిచ్ లుక్ కనబడుతుంది అనమాట. అదే సిటీలో అయితే ఏముంది, పొల్యూషన్ పెరుగుతుంది, డ్రైనేజ్ ఇష్యూస్, దాంతో పాటు మళ్ళీ ట్రాఫిక్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. అది నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఎక్కువ మంది ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తున్నారా, లేకపోతే స్టాండ్ అలోన్ ప్రిఫర్ చేస్తున్నారా? అంటే అండి మన ఫస్ట్ స్తోమతే చూసుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలలో 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల రూపాయలు అవుతుంది. ఇద్దరు జాబ్ చేసి సరి 1.5 lakh ఎర్న్ చేసినా కూడా వాళ్ళ జీవితంలో 20-25% అర్నింగ్ టైంలో ఈ వీటి కట్టడం అవుతుంది. అక్కడ ఉండి ఎంజాయ్ చేసే మాట అటుంచితే ఇందులో ఈ ఏమంటారు ఒక సర్కిల్లో వెళ్ళిపోతున్నారు లోపలికి. నేను అదొక్కటే చూసుకొని నేను ఇన్వెస్ట్ చేయమని. లైఫ్ అంటే ఇల్లు ఒకటే కాదు కదా, ఇల్లు ఇప్పుడు హైదరాబాద్ లో ఆపర్చునిటీ ఉంది. అవుట్స్కట్స్ లో రోడ్స్ ఇప్పుడు వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కి మనకు అవుటర్ రింగ్ రోడ్ కి రేడియల్ రోడ్స్ వస్తున్నాయి, అంటే కనెక్టివిటీ బాగుంటుంది. ఇప్పుడు సిటీలో ఇక్కడ 1.5 hours పట్టింది, అదే 1.5 hours మనము షాద్ నగర్ నుంచి వచ్చేసేయచ్చు. అటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు, అట్లా ఉన్నప్పుడు అవుట్స్కట్స్ లోకి వెళ్ళి కొంచెం ఇండిపెండెంట్ గా పీస్ఫుల్ గా ప్లాట్లు తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత వాళ్ళకు లోన్స్ అవైలబుల్ వచ్చినప్పుడు కట్టుకుంటే దాని రేటు పెరగడం కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 40,000 30,000 పెట్టినా, లేదు 15-20,000 పెట్టినా విత్ ఇన్ 5 years రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి ఆక్యుపెన్సీకి రెడీ అయిపోతుంది ఆ ఏరియా. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అన్ని రేడియల్ రోడ్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఎక్కడ ఎవరు తీసుకున్నా కూడా అప్ అండ్ డౌన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంత అవకాశం ఉన్నప్పుడు ఇరికిరుగ్గా ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి ఆటలలో తీసుకొని జీవితం అంతా ఒక స్టక్కింగ్ పాయింట్స్ ఉండడం ఎందుకు అనేది ఒక నా ఒపీనియన్. కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఈ వర్షన్ ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ యాజ్ నేను కూడా హైదరాబాద్ లో ఒక హ్యూమన్ బీయింగ్ గా నా ఆలోచన ఇదే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోనే ఉన్నాం కాబట్టి మనకు 22,000 బెంగళూరు హైవేకి దొరుకుతున్నాయి. 25,000 హైవేకి కొంచెం లోపలికి వెళ్తే అట్లా అప్ అండ్ డౌన్ పెద్దగా టైం అయితే తీసుకోదు. కాబట్టి ఇప్పుడు ఒక 20-40 lakhs పెడితే ఇండిపెండెంట్ గా ఒక 400 square yards వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ ఒక లోన్ పెట్టుకుంటే 40 lakhs 30 lakhs చక్కగా కట్టుకోవచ్చు. దాని వాల్యూ రేపు 2 లక్షలు పలుకుద్ది గజం. హైవేకి దగ్గర బిట్స్ అన్ని కంప్లీట్ అయ్యి షాపింగ్ మాల్స్ అట్లాంటివి కూడా ఆ ఏరియాలో ప్లాన్ చేస్తున్నారు. అట్లయితే 2 లక్షలు పలికితే ఎన్ని రేట్స్ పెరిగినట్టు. ఇప్పుడు సంపాదించడము ఒక ఎత్తు అయితే అండి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేసి పెంచుకోవడం అనేది ఒక ఎత్తు కదా. ఇందులో ఆలోచిస్తలేరు. మన పక్క వాళ్ళు ఏం చేస్తే మనం అది చేద్దామనంటే ఎడ్యుకేషన్ ఉంది,
ప్రాపర్ గా ఒక సిటీలో ఉంటున్నారు అయినా ర్యాట్ రేస్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అనేది నా ఒపీనియన్. అంటే రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడాను ఢిల్లీ చూస్తే పొల్యూషన్, బెంగళూరు ఏమో ట్రాఫిక్, చెన్నై ఏమో వరదలు, అంటే ఇంక ఇండైరెక్ట్ గా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చెయ్యండి అని చెప్పినట్టు చెప్తున్నారు ఆయన కదండి. ఆప్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ కి, అన్ని వైపులా కూడా అవకాశాలు ఉన్నాయి విత్ ఇన్ ద సిటీ. ఇప్పుడు మనం అనుకున్నాము బెంగళూరు హైవే 50 minutes ఆల్మోస్ట్, మనం గచ్చిబౌలి ఎక్కిన 50 minutes, 50 kilometers. అట్లే ముంబై హైవే, ఇటు వరంగల్ హైవే తీసుకుంటే ఇంతకు ముందు మా మ్యారేజ్ మేము హైదరాబాద్కి వచ్చిన 20-25 years బ్యాక్ ఓన్లీ షాపింగ్ అంటే ఆవిడ్స్ ఉండేది. ఇవాళ మీరు సుచిత్ర ఏరియాకి వస్తే మొత్తం అక్కడ లేని షాపింగ్ మాల్ లేదు. సుచిత్ర అంటే ఒక టైంలో అమ్మో ఎక్కడో కొంపల్లి అంటే మేడ్చల్లో అది కూడా అంతా బాగా డెవలప్ అయింది. మేడ్చల్లో కూడా 40-50,000 లోపు లేదు కరెక్ట్ అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కక్కుర్తి, కొంచెం తక్కువకి వస్తే టెంప్ట్ అయిపోతాను, పెడుతున్నాం lakhs of rupees. రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా మంచి గేటెడ్ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు మంచి రోడ్స్ వైడ్ అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నప్పుడు కొంచెం ₹1 ఎక్కువైనా క్వాలిటీ ఉన్న దగ్గరికి వెళ్తే ఫ్యూచర్ లో మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు అనేది నాది. అంత డెవలప్మెంట్ సిటీ అవుట్స్కట్స్ లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే అవుట్స్కట్స్ అనుకుంటున్నామో మనము రేపటి రోజున అవి కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్ అవుట్స్కట్స్ కొంపల్లి లాగా డెవలప్ అవుతాయి కదా. కొంచెం డేర్ చేయాలి, ధైర్యం చేయాలి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ లలో కరెక్ట్ కంపెనీని, రేపు మనకు సర్వీస్ ఇవ్వగలిగిన కంపెనీని, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న వాటిని కనుక ప్రిఫర్ చేస్తే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ సిటీ అవుట్స్కట్స్ పెడతాము ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అటువంటి దగ్గర ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చేసే కంపెనీ 11 years చేస్తున్నాను. నేను ఇందులో 3 plots తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే మెయింటెనెన్స్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు, టైటిల్ క్లియరెన్స్ ఉంటుంది, కంపెనీ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది, సర్వీస్ ఓరియంటెడ్ గా, ఆఫ్టర్ సేల్స్ కూడా మన దగ్గర సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. అట్లాంటి అవకాశాలు ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఏపీ ఒకసారి ఏపీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏపీ ఎలక్షన్స్ తర్వాత కూడా అందరూ అమరావతి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. నిజమేనా? అంటే మన ఇన్వెస్టర్స్ ఏమైనా అటు అమరావతి సైడ్ ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం లేదండి, అక్కడ కూడా ఒక ప్లాట్ తీసుకుందాం అనేవాడు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే ఉన్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ రోలింగ్ చేసుకుంటూ అక్కడ కూడా గ్రోత్ క్యారిడార్ 5 to 10 years లో ఒక 10 times పెరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అంటే అక్కడ కనిపిస్తుంది కదా వాతావరణం. మరే చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఖచ్చితంగా కంపెనీస్ వస్తాయి, డెవలప్మెంట్ ఉంటుంది, రేట్స్ మంచిగా వస్తాయి అనుకున్న వాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా అక్కడ వర్క్ స్టార్ట్ కాలేదు, వర్క్ టైం పడుతుంది. వర్క్ స్టార్ట్ అవుతే మనకు దానికి తగ్గ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ. కాబట్టి వెళ్తున్నారు, సర్చ్ చేస్తున్నారు. వైజాగ్ ఒకటి బాగుంది. ఇప్పుడు మా కంపెనీలో కూడా వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే రెడీ టు అప్రూవల్స్ ఉన్న లేఅవుట్స్, రెడీ టు డెవలప్మెంట్ ఉన్న. ఎందుకంటే లాస్ట్ 5 years లో కూడా అంత ఇబ్బందులు ఉన్న వైజాగ్ లో మాత్రం రోల్ అవుతూనే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అక్కడ కూడా కొన్ని అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి అది సీకి దగ్గర ఉన్నది. ఇండస్ట్రీల పరంగా మరి వేర్ హౌసెస్ పరంగా అన్నిటి పరంగా కూడా ఆక్యుపెన్సీ పెరుగుతూ వచ్చింది. అట్లనే ఎంప్లాయ్మెంట్ పెరిగిన దగ్గరే కదండి. మనం 3 క్రైటీరియాస్ తీసుకుంటాం ఇన్వెస్ట్ చేయడానికి. ఒకటి ఏంటి, ఇండస్ట్రీస్ ఉండాలి, రెండవది పాపులేషన్ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ కరెక్ట్ గా ఉండాలి, ఈ ఎడ్యుకేషన్ అవైలబుల్లో ఉండాలి. ఈ 3 వైజాగ్ నడుస్తుంది. వైజాగ్ లో కంటిన్యూషన్ మా కంపెనీ నుంచి కూడా సేల్స్ బాగా అందుకున్నాయి. ఇటు అమరావతి దగ్గర ఏంటంటే రేట్లు పెరిగి ఉన్నాయండి. ఆ రేట్లలో వెళ్ళాలంటే రెడీ టు ఆక్యుపెన్సీ రేట్స్ అనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో 25,000 to 30,000 పెడితే సిటీ అవుట్స్కట్స్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. మనకు 60-70 వచ్చేసరికి మొత్తం కాలనీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అమరావతిలో ఏం లేకున్నా కూడా మనకి ఆ రేట్స్ 25 to 30 లోపు కంపెనీలకు సాధ్యం అవ్వట్లేదు. మా కంపెనీ 2-3 లేఅవుట్స్ చూసారు. అంతంటే మినిమం 200 గజాలు అనేసరికి 60 lakhs అవుతుంది ఇన్వెస్ట్మెంట్. 60 lakhs పెట్టగలిగిన వాళ్ళు ఆలోచన వెనక ముందు నడుస్తుంది అనమాట. ఈ మార్కెట్ నడుస్తుంది. 60 lakhs పెట్టే వాళ్ళకి ఇవాళ 60 నుంచి రేపు 6 years వరకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. కానీ 60 lakhs పెట్టే దగ్గరే ఒక అడుగు ఆ లోకల్ ఏరియాకి వచ్చేసరికి వెనకడిగేస్తున్నారు. మళ్ళీ సిటీ అవుట్స్కట్స్ అనేసరికి అబ్బా అవుట్స్కట్స్ కదా ఎప్పుడు డెవలప్ అవుతుందో, డెవలప్ అయ్యేంత వరకు
చంద్రబాబు నాయుడు ఉంటాడో ఉండడో. ఇప్పుడు ఈ రిస్క్ అవసరమా? అవుట్స్కట్స్ కేమో రిస్క్ అవసరం అనేది ఉంది, ఇన్నర్ లో పెట్టాలంటే పాకెట్లు సరిపోక కొంచెం ఆలోచిస్తున్నారు. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర మనకు చుట్టూ అప్ టు 10-15 కిలోమీటర్స్ లోపు 12,000 నుంచి 18-20,000 వరకు మనకు అందుబాటులో రేట్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనకి ప్రైసెస్ కంపేర్ చేసుకుంటే మనకి హైదరాబాద్ తక్కువ ఉందా లేకపోతే వైజాగ్ తక్కువ ఉందా? అంటే మీరు అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ సరౌండింగ్స్ లో ఎట్లా ఉంది? మనకి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ కంపేర్ చేసుకుంటే ఎక్కడ? శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ అండి మనకు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ లోపు అయితే లేవు, ఎందుకంటే ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ వరకు హడా జోన్ ఉంది, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది దాని చుట్టూ. ఆ తర్వాత మనకు రెసిడెన్షియల్ అందుకునేసరికి అటు శ్రీశైలం హైవే తీసుకున్నా ఇటు బెంగళూరు హైవే తీసుకున్నా అప్ టు 25-30 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి అట్లా లేదు, ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్ నుంచి. ఇప్పుడు మీరు నేను హైట్స్ లేపను, ఒక ఇల్లు కావాలి నాకు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే గోడకు ఆనుకుని మా వెంచర్ ఉంది, అట్లా ఉన్నాయి అన్నమాట అక్కడ. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్న గ్రోత్ కారిడార్ కాబట్టి అవైలబిలిటీస్ బాగున్నాయి. మీకు ఎయిర్పోర్ట్ నియర్ బై హడా జోన్ లో ఉన్నా కూడా మనకి ప్లేసెస్ అందుబాటులో ఉన్నాయి అక్కడ. ఇటు వచ్చేసరికి మనం హైట్స్ లేపాలి, ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి అని అంటే అక్కడ కూడా ఆ డిస్టెన్స్ ప్రకారం కొనుక్కోవడం బెటరు. ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ ప్రకారం ఇటు మనకు బెంగళూరు హైవే ఇటు మేజరు, శ్రీశైలం హైవే మేజర్ ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ పెద్దది కాబట్టి దీని దగ్గరలో ఉండాలని ఎవరు అనుకోవట్లేదు. మాక్సిమం అవుట్స్కట్స్ చూస్తున్నారు ఇన్వెస్టర్స్ కాబట్టి. సో మీరు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఫార్మింగ్ ల్యాండ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ఏమైనా? అంటే ఇప్పుడు అమరావతి అలాగే చాలా మంది ఫార్మింగ్ ల్యాండ్స్ రైతులు ఇచ్చారు, సో అంత ప్రైస్ తోని చాలా మంది అమ్మడం జరిగింది, అలా ఇప్పుడు ఏమైనా అక్కడ జరుగుతుందా? మనకు ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, దానికి అసలు అది ఆల్మోస్ట్ 30-40% వర్క్ కూడా ఫినిషింగ్ కి వచ్చింది. మేము మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాం కదా, దాదాపు నేను 2 months అవుతుంది వెళ్ళి. అప్పటికే ల్యాండ్ మొత్తం చుట్టూ కంప్లీట్ చేశారు, ల్యాండ్ మొత్తం నీట్ గా చేయడము, వర్క్ ఆల్రెడీ అక్విజిషన్ అది వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఇబ్బందులు లేవు. ఇంకా రైతులు రెసిడెన్షియల్ కన్వర్షన్ అవి రేట్లు పెరుగుతుంటే హ్యాపీ టు ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత ఈవెన్ అక్కడ హోటల్స్ రావచ్చు, షాపింగ్ మాల్స్ రావచ్చు, సో అప్పుడు ఏమైనా అవసరం ఉంటే ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకి కార్గోకి సంబంధించినవి వేర్ హౌసెస్ కానివ్వండి అట్లాంటివి కూడా అనౌన్స్మెంట్స్ లో చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు వైజాగ్ సంబంధించి. నేను మొన్న ఒక చిన్నది ఒక 2 minutes 1 minute పెడితే నేను దాన్ని రోజులో 10 times చూసాను. అంటే ఏ రూట్ వెళ్తున్నాము, ఏ రూట్ వస్తున్నాము, ఏ రూట్ లో ఏం పెడితే బాగుంటది, ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం మనం ఎట్లా గ్రోత్ కారిడార్ లోకి తీసుకురావచ్చు అనే విషయాలు నేను అసలు ఒక 10 times ఎప్పుడు నేను సెకండ్ టైం వినను, అట్లానే ఒక 10 times విన్నాను, బాగా అనిపించింది. సో అసోసియేట్ పరంగా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అసోసియేట్ పరంగా అండి ప్రజెంట్ అని కాదు, ఎప్పుడు ఎవర్ గ్రీన్ మార్కెట్ అంటారు రియల్ ఎస్టేట్. ఎందుకనంటే ప్రతి పర్సన్కి రిక్వైర్మెంట్ ఉన్న ఏరియా, ప్లస్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయండి. ట్రాన్సాక్షన్స్ మనకు బయట చూస్తే కస్టమర్లు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. కానీ ఏ ప్రోడక్ట్ అయినా సరే డెలివరీ అయ్యి వరకు మార్జిన్స్ అనేది ఉంటుంది. అది నేను వీళ్ళ దగ్గర ప్లాట్ కొంటే వీళ్ళకి ఎంత మార్జిన్ పోతుందో అనేది ఆలోచన ఉంది. కానీ అన్ని lakhs of rupees ఉన్న ఒక ప్రోడక్ట్ని తీసుకునేటప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలిసి మనకు చెప్పగలిగిన ఒక పర్సన్ త్రూ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. డైరెక్ట్గా మనం వెళ్తే రేపొద్దున ఏదైనా మనకు అవసరం అయితే మనము ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి, కొన్ని కంపెనీస్ క్లోజ్ చేసేస్తే. అదే అసోసియేట్ ఉంటే వాళ్ళకి క్షుణ్ణంగా ఆ ఏరియా ఏముంది, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇది ఎట్లా గ్రోత్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి అనేది చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ కంపెనీలలో ఒక పర్టికులర్ మార్జిన్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మేము చేసే దాంట్లో నెలకి 100లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంటాయి, 100లో ప్లాట్లు సేల్ చేస్తాం కాబట్టి కంపెనీ ఏం చేస్తుంటే తక్కువ మార్జిన్లో ఎక్కువ ప్లాట్స్ అయ్యేటట్టు చూస్తారు. అట్లాంటి కంపెనీ అప్రోచ్ అవుతే మీకు ఎక్కువ అసోసియేట్స్కో లేకపోతే మన ఏజెంట్స్కో వెళ్ళదు, అది కొంచెం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మేము మల్టీ ప్లాట్స్ సేల్ చేస్తుంటాం కాబట్టి మాకు కవర్ అవుతుంది అనమాట. అట్లాంటి వాటి కోసం వెనక్కి వెళ్ళకుండా డెసిషన్ తీసుకుంటే కస్టమర్స్
అసోసియేట్స్ కూడా హ్యాపీ, ఎందుకంటే రెగ్యులర్గా సేల్స్ ఉండవు ఇందులో. సేల్స్ నెలకు 2 నెలలకు 3 నెలలకు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులకి వెళ్ళాలి కాబట్టి కొంచెం కస్టమర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మనకు బయట తీసుకుంటే ప్లాట్స్ వాళ్ళు అగ్రిమెంట్లో పెట్టుకొని మర్చెంట్స్ ఎక్కువ పెట్టుకొని సేల్ చేస్తారు. ట్రేడింగ్ మార్కెట్ అంటాం. మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ మూవ్మెంట్ అవుతున్న దగ్గర ట్రేడింగ్లోకి వచ్చేస్తుంది. ట్రేడింగ్ మార్కెట్లో చెప్పలేము ఎంత మార్జిన్స్ ఉంటాయి అనేది చెప్పలేము. ఆ ఏరియాని బట్టి వాళ్ళు కొన్న దాన్ని బట్టి వీళ్ళకి అమ్మేదాన్ని బట్టి చెప్పలేము. కానీ అదే ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లోకి వెళ్తే పెద్దగా మార్జిన్స్ ఉండవు. అట్లా ప్రతి ఒక్క అసోసియేట్కి కూడా అండి చాలా మంచి కెరియర్ ఉంది. లేడీస్గా నేను 15 years నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. ఎందుకంటే ఒక బిలో పావర్టీ నుంచి వచ్చాను నేను. మరి ఆ బిలో పావర్టీ నుంచి వచ్చాం కానీ ఆశలు కళలు మాత్రం పెద్దవి. ఎడ్యుకేషన్ పెద్దగా లేదు, 10th క్లాసే చదివాను నేను. మరి ఈ ఎడ్యుకేషన్కి ఎక్కడికి వెళ్తే ఎంత జీతం ఇస్తారు అనేసి నేను దాదాపు 10-12 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. చిన్న బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం కానీ ఎంత ఇన్వెస్ట్ చేసామో అంతే రిటర్న్స్ వస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ లీగల్గా ఎథికల్గా కరెక్ట్గా చేయగలిగిన కంపెనీస్ ఏమున్నాయి అనేసి ఆల్మోస్ట్ నేను ఎప్పుడు నా లైఫ్లో ఈ ఇప్పుడు చేసే కంపెనీ ఆపర్చునిటీ దొరికేంత వరకు కూడా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి. ఫైనాన్షియల్ ఒక రిచ్ కేటగిరీకి నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోవాలి. దానికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయని రీసెర్చ్ చేశాను. అట్లా నేను ఇప్పుడు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఈ 15 yearsలో కార్లు తీసుకున్నాము, గోల్డ్, పిల్లల ఎడ్యుకేషన్ బాగా చేశారు. మా పాప ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎల్పీలో కంప్లీట్ చేసింది, బాబు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నాడు. అట్లా ప్లాట్లు తీసుకున్నాము, ఒక మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాం. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో అవకాశం ఉంది. ఏమంటే ఏజెంట్స్ అంటే నలుగురితో నో అనగానే వెళ్ళి మాట్లాడినప్పుడు నో అనగానే వెనక్కి వస్తూ ఉంటారు. ఒక జాబ్ ఎలా చేస్తామో ఈ బిజినెస్ని కూడా పర్టికులర్ డేస్ పెట్టుకొని 30 days 8 hours చేసినాకే జీతం ఇస్తారు. నేను ఈ బిజినెస్ని అదే మోడల్లో పనిచేస్తాను. దానివల్ల ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా బాగుంది. ఇప్పుడు ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఒక 6 months మాతో పాటు. క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా ఇందులో? ఏం లేదండి. క్వాలిఫికేషన్ కానీ ఏరియాలు కానీ మనకు ఎక్స్పీరియన్స్లు కానీ దేనితోటి పని ఉండదు. డబ్బు సంపాదించాలి, మేము టైం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఇప్పుడు 6 months కోసం నేను ఆఫర్ చేస్తున్నాను. 6 monthsలో అట్లీస్ట్ మన 1 lakh నుంచి 5 lakhs వరకు ఆన్ చేయొచ్చు. వాళ్ళు పెట్టే టైంని బట్టి మూమెంట్ని బట్టి. ఎందుకంటే కంపెనీలు కూడా ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. అటు ఆంధ్ర వైపు కూడా మనకి మల్టీ ఏరియాస్లో వెంచర్స్ వస్తున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ మల్టీ ఏరియాస్లో వెంచర్స్ ఉన్నాయి. ప్లాట్ అవైలబిలిటీ పెరిగింది. 10-15 వేల ప్లాట్ల అవైలబిలిటీ. ఒక 30 వెంచర్స్ లాంచ్ చేసుకున్నాం కాబట్టి మన చాయిస్. మనం ఎంతమంది కస్టమర్స్ అప్రోచ్ అవ్వగలిగితే అంత ఇన్కమ్ డ్రా చేయడానికి ఆప్షన్ ఉంది. దట్టు మళ్ళీ టీం వర్క్ ఉంటుంది. టీం వర్క్ కూడా సిస్టమైజ్డ్గా ఉంటుంది. మనకు బయట వెళ్ళి అడగాలి డబ్బులు, మనకు అట్లా కాదు. ఆన్లైన్లో అకౌంట్లోకి వచ్చేస్తాయి. కంపెనీ వెబ్సైట్ ఉంటుంది, కస్టమర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. యాప్ ఉంటుంది, మనకు సంబంధించిన ప్రతి ఒక్క డబ్బులు కూడా యాప్లో చూపిస్తుంది. రిక్వెస్ట్ పెట్టుకుంటే అకౌంట్లోకి వస్తాయి. చాలా క్లియర్గా ఫస్ట్ క్లాస్ కంపెనీస్ మనకు అందుబాటులో ఉన్నాయండి. ట్రైనింగ్ ఉంది, సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఒక రిచ్ ఫైనాన్షియల్గా ఒక వెల్ స్థాయికి వెళ్ళాలంటే మీ ఆఫీసెస్ ప్రెజెంట్ మనకి ఏ ఏరియాలో అవైలబుల్ ఉన్నాయి? ఆఫీసెస్ మనకు JN2 దగ్గర అవైలబుల్ ఉందండి. JN2 దగ్గర అందుబాటులో ఉంది. వైజాగ్లో ఆఫీస్ ఉంది. ఇటు మనకు విజయవాడలో ఆఫీస్ ఉన్నాయి. మల్టీ ఏరియాస్లలో ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. 60-70% మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి వెళ్ళాల్సిన పని లేదు. టీం వర్క్, రిక్రూట్మెంట్ దగ్గర నుంచి ప్లాట్లు బుకింగ్ వరకు కూడా మనం కూర్చున్న దగ్గర ఫోన్లో అవైలబిలిటీ ఉంటాయి. ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు. కార్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటే కూడా ఎక్కడ మన జేబు నుంచి రూపాయి ఖర్చు కాకుండా అనుకున్నంత ఇన్కమ్ సంపాదించుకోవడానికి స్కోప్ ఉంది. జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ మనం ఇందాక అనుకున్నాం, ఇద్దరు జాబ్ చేసి ఒక ఇల్లు తీసుకుంటే ప్యాక్ అయిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా రోజులో 1 or 2 hours టైం తీయగలిగినా కూడా నెలకి అట్లీస్ట్ 50,000 నుంచి 1 lakh అడిషనల్ గా ఆన్ చేసుకోవచ్చు. అంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కార్పొరేట్ కల్చర్ లో వచ్చింది. వెనకట్లాగా వైట్ అండ్ వైట్ వేసుకొని గోల్డ్ చైన్స్ వేసుకొని ఏదో
కేఫ్లలో నిలబడి అమ్మే రియల్ ఎస్టేట్ కాకుండా ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ లో మనకు రియల్ ఎస్టేట్ మా ఆఫీస్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఐటీ వాళ్ళు వచ్చిన అలా చూస్తారు. అంత మంచి ఆఫీసులు, అంత మంచి ఎన్విరాన్మెంట్, అంత మంచి ట్రీట్, బంగారు తల్లులు అంటారు మమ్మల్ని. చాలా బాగుంటది. 11 years లో ప్రతిరోజు ఎంజాయ్ చేసే విషయం అది. అంత మంచి ట్రీట్ చేస్తూ కంపెనీ, అంత మంచి ఆప్షన్స్ అవైలబిలిటీస్ ఇస్తూ, ఆఫీసెస్ ఇస్తూ మంచి అవకాశం ఉందండి. అదే బెస్ట్. రూపాయి ఇన్వెస్ట్ లేకోకుండా పార్ట్ టైం గా చేసుకోవచ్చు, ఫుల్ టైం గా చేసుకోవచ్చు. ఒక కెరియర్ లాగా. రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడో డబ్బులు వస్తాయి అనేది కాదు. ప్లాట్లు అమ్మినప్పుడు ఎప్పుడో డబ్బులు వస్తాయి, కానీ టీం వర్క్ తోటి టీముని తీసుకొచ్చుకున్నప్పుడు రెగ్యులర్ గా డబ్బులు. నేను అట్లీస్ట్ 5 to 10 lakhs రెగ్యులర్ గా డ్రా చేస్తాను. ఇప్పుడు నేను 25 to 30 lakhs మంత్లీ ప్లాన్ చేస్తున్నాను. అంత ఆప్షన్స్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉంది. ఏంటి అంటే రీజన్ ఏం లేదు, ట్రాన్సాక్షన్ హైయెస్ట్ అవుతుంది కాబట్టి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే దానికి తగ్గట్టుగా ఇన్కమ్స్ ఎక్కువ అర్న్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఆ స్థాయిలో అందరూ అర్న్ చేయలేకున్నా 50,000 నుంచి 1 to 2 lakhs అయితే ఎవరైనా అర్న్ చేయొచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే కదా, మనలో వాళ్ళే కదా కొనేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఇప్పుడు మీరు ఇల్లు తీసుకుంటారు, తీసుకున్నాక ఖచ్చితంగా ప్లాట్ అయితే ఆలోచిస్తారు కదా. అంటే ఇప్పుడు ఏజెంట్స్ కూడా చాలా మంది ఎక్కువ అయిపోయారు రీసెంట్ గా. బిఫోర్ కంపేర్ చేసుకుంటే 1%, 2% అని చెప్పేసి, అంటే ఒక్కటే ఫ్లాట్ మీద చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే ఈ సేల్స్ వాళ్ళని వాళ్ళు అంటే ఇటువైపు కస్టమర్ వైపుకు కాకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఎంత పర్సంటేజ్ ఇస్తాం, మీరు మాకు ఎంతమంది వస్తే అంతమందికి అట్లా చేసేయండి, ఈ ఫ్లాట్ అమ్మి పెట్టండి అని చెప్పేసి కదా. దానివల్ల ఎక్కువ మంది ఏజెన్సీ అయిపోతున్నారు. అది ఎక్కువ మంది అవుతున్నారు కానీ ఎవరికి కరెక్ట్ గా ఎవరికి అమౌంట్ లోకల్లో ఇప్పుడు కొంచెం అఫీషియల్ గా దీన్ని నేను కూడా మొన్న విన్నాను. ఒక ప్లాట్ ఉంటే అంటే మనం జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైం గా ఒక కమ్యూనిటీని అరేంజ్ చేసుకొని లోకల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నేను మొన్న మా కన్సర్న్ లోకి వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట, నేను ఇంత ఇస్తాను, ఇక్కడ కమర్షియల్ స్పేస్ ఉంది, నాకు ఇంత ఇవ్వాలి, నా తరపున ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. నడుస్తుంది, అది కూడా కొంతవరకు వర్కౌట్ అవుతుంది, నడుస్తుంది. అవుట్స్కట్స్ లో అవైలబిలిటీ ఎక్కువ ఉంది. అవుట్స్కట్స్ లో వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి, ల్యాండ్ అక్వైర్మెంట్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ అంతా 1% మార్జిన్ లో 4-5 తీసుకుంటారు. పేరుకు రియల్ ఎస్టేట్ అండి, చేతికి వచ్చేది 10,000 కూడా ఉండవు. ఆ మార్కెటే రియల్ ఎస్టేట్ అంటే మనది కాదు, డబ్బులు రావు, ఇదంతా బ్రోకరేజ్ మార్కెట్, ఒక్కొక్కరు మోసం చేస్తారు, ఒక్కొక్కరు డైరెక్ట్ అవుతారు. ఇవన్నీ టాక్స్ వినే పబ్లిక్ ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ మార్కెట్ కాదు, ఈ మార్కెట్ ఈజ్ లోకల్లో ఉన్నారు ఆల్రెడీ. ఎప్పటి నుంచో హైదరాబాద్ ఎట్లెట్లా ఎస్టాబ్లిష్ అవుతుందో ట్రేడర్స్ అందుబాటులో ఉన్నారు, లోకల్ మార్కెట్కి ఇబ్బంది లేదు. అవుట్స్కట్స్ మార్కెట్లో అవకాశం ఎక్కువ ఉంది. పర్ఫెక్ట్గా కంపెనీస్ నుంచి వస్తాయి కాబట్టి కస్టమర్ దగ్గర తీసుకునే అవసరం ఉండదు. కాబట్టి ఈ మార్కెట్ వైడ్ ఉంది. లోకల్ మార్కెట్ కూడా ఇప్పుడు కమర్షియల్ స్పేసెస్ పెరిగినాక ఇది కొంచెం అఫీషియల్గా చేద్దామని ట్రై చేస్తున్నారు. మేబీ అది కూడా సక్సెస్ అయితే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. పార్ట్ టైం గా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అఫీషియల్ గా కార్పొరేట్ కల్చర్ లో ట్రై చేస్తున్నారు ఇక్కడ కూడా. మేబీ ఎస్టాబ్లిష్ అవడానికి టైం పట్టచ్చు. ఇప్పుడు అవుట్స్కట్స్ లో అంటే మా కంపెనీ దాదాపు 15-16 years నుంచి రోలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్స్, వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ బ్యాంకు, ఎక్విప్మెంట్స్, ఆన్లైన్ సిస్టమ్ ఇవంతా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీలో మనము ఈజీగా తొందరగా డెవలప్ అవ్వచ్చు. ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీలోకి వెళ్తే ఏంటంటే అవి అవేటప్పుడు అప్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. కంపెనీతో పాటు మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ప్లాన్ చేయొచ్చు. సో నేను ఒకటి రీసెంట్ గా ఏం విన్నాను అంటే ఇది డైరెక్ట్ గా నాకు ఒక చెప్పారనమాట, ఇది ఇట్లా ప్రెసెంట్ అనుకుంటున్నాను, ఒక ఐడియా ఉంది అని చెప్పి. ఆయన దగ్గర ఒక ప్లేస్ ఉండే. సో మనం ఎట్లా ఇప్పుడు విల్లాస్ ఎలాగా కడుతున్నామో ఆయన ఫామ్ హౌసెస్ అలా కట్టాలి అనుకుంటున్నారు. ఒక థాట్ ఉంది. సో ఒక ప్లేస్ లో ఫామ్ హౌసెస్ లాగా కట్టి అందులోనే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మనం ఎలాగా స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని లైక్ ఇట్లా ఇస్తున్నామో, ఇలా ఫామ్ హౌసెస్ అని చెప్పేసి ఒక దగ్గరగా కొంచెం ప్లేస్ చుట్టూ, ఇప్పుడు మనకి యుఎస్ లో తీసుకున్నట్టు ఎట్లా ఉంటుంది, ఇండివిజువల్ ఫీల్ ఉంటుంది, చుట్టూ ఎవరికి వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలా ఒక ప్లేస్ లో ఫామ్ హౌసెస్ లాగా అరేంజ్ చేసి ఇది నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పారు. ప్రెసెంట్ అసలు ఫామ్ హౌస్ ఇది ఎట్లా ఉంది బిజినెస్?
అంటే 2 రకాలు నడుస్తుందండి. ఒకటి ఏంటంటే ఎకరాలని కుంటల కింద కన్వర్ట్ చేసేసి అమ్మేస్తున్నారు ప్రస్తుతానికి. అది మేబీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే కొనేవాళ్ళు కుంట 2 కుంటలు అంటే తక్కువ స్క్వేర్ యార్డ్స్ కొని అందులో వ్యవసాయం చేయలేరు, వాళ్ళు అమ్మేశారు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు చిన్న చిన్న పీపుల్ కాబట్టి వీళ్ళు వెళ్ళి ఏం చేయలేరు. అది మనకు రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ కావడానికి చాలా లాంగ్ టైం పడుతుంది. సిటీ నుంచి చాలా అవుట్స్కట్స్ అది. ఎకరాల్లో కొని తక్కువ రేట్లో ఇవ్వాలన్నప్పుడు మనకి ఇప్పుడు చెప్తున్నారు 1,00,000, 2 లక్షలకి 3 లక్షలు కూడా మనకు అవైలబుల్ ఉందని చెప్తున్నారు. కానీ అంత టైం వరకు ఏమేమి మారుతాయో మన చేతికి వస్తుందో రాదో, వీళ్ళ మధ్యలో ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. ఒక కోర్టు వాడు లోకల్లో 5 ఏళ్ళు చూశాడు, ఎవరు రావట్లేదు అంటే దున్ని మళ్ళీ పంట వేస్తే కూడా మనం ఏం చేయలేము. ఒక కేసు పడేస్తే మళ్ళీ కొన్ని ఇయర్స్ దాకా అది ఉండిపోతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న వాళ్ళు తక్కువకు వస్తూ నేను అక్కడికి వెళ్ళి కొనడం ఇబ్బందికరం అంటాను. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ 15 years స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా మనకు చెప్తున్నారు ఎర్రచందనం మొక్కలు అనేసి ఇంకోటి అనేసి టేకు వుడ్ అనేసి చెప్తున్నారు. ఇంతవరకు నేను ఈ 15 years అయిన టేకు చెట్టును చూడలేదు. అంటే ఓన్లీ స్కీమ్స్ లోకి ఎప్పుడు ఎంటర్ కావద్దండి. స్కీమ్స్ ఎప్పుడు స్కామ్సే. అవును, ఎందుకంటే ఆ స్కీమ్ ఉంది అంటే ఇప్పుడు ఏ పర్సన్ కి ఇంట్లోంచి బయటకు వస్తే గ్యారంటీ లేదని చెప్తున్నాం. అసలు గ్యారంటీడ్ పర్సన్స్ ఏమన్నా ఇబ్బందులు అవుతే మనం పెట్టిన రూపాయి అయినా, ఇవాళ మనం రూపాయి జమ చేసినాయి కదా, ₹1,00,000 నీకు స్తోమత ఉందంటే ₹1,00,000 ఎన్నో నెలలు పక్కకు పెడితే వచ్చిన డబ్బులే కదా. వీటిని తీసుకెళ్లి అక్కడ పెట్టి ఇబ్బందులు పడడం కన్నా కొంచెం డబ్బులు ఎక్కువైనా ప్రతి చోట అవుట్స్కట్స్ ప్లాట్స్ లో కూడా లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి. దానికి ఇంకా కొంచెం లోన్స్ పెట్టుకుని పిల్లలందరూ జాబ్స్ చేస్తున్నారు, లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి, పెట్టుకొని అప్రూవల్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని ఆలోచన. విడిగా ఫామ్ హౌసెస్ కట్టి సేల్ చేసే వాళ్లకు ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లలో 5-6 crores పెట్టి ప్లాట్స్ కొనుక్కుంటున్న వాళ్ళు, ఫ్లాట్స్ అట్లా ఆ రేంజ్ ఆఫ్ పీపుల్, ఇండిపెండెంట్ విల్లాస్ మనకు 2-3 కోట్లు పెట్టి కొనుక్కుంటున్న వాళ్ళు, వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ విత్ కన్స్ట్రక్షన్తో కావాలని కొనుక్కోవడం రాయల్టీ. ఎందుకంటే మెయింటైన్ చేయగలుగుతారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, లేకపోతే దానికి తగ్గ ఇప్పుడు అమౌంట్ సేమ్ కన్స్ట్రక్షన్ కూడా తక్కువ అవ్వట్లేదు. ఆ మెయింటెనెన్స్ గా రెగ్యులర్ గా ఒక పర్సన్ ఉండాలి. ఇవన్నీ అఫోర్డబిలిటీ పెట్టి చేయగలిగిన వాళ్ళకు అది ఫామ్ హౌస్ అనేది ఒక ఇప్పుడున్న కల్చర్ లో మేము మీరు అన్నట్టుగా ఇందాక హ్యాపీగా వీకెండ్స్ అట్లా వెళ్ళినా కూడా హ్యాపీగా ఎంజాయ్ గా ఫ్యామిలీ తోటో ఫ్రెండ్స్ తోటో వెళ్ళినప్పుడు మంచిగా స్పెండ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. అయితే దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు అన్నట్లు స్కీమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను కూడా రీసెంట్ గా విన్నా. అంటే టేక్ చెట్లు వేసిస్తాం, లేకపోతే నీలగిరి చెట్లు వేసిస్తాం, లేకపోతే ఒక తోట మీ ప్లేస్లో తోటే మేము రన్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నది వాటిలోనే జరుగుతుందా, లేకపోతే నార్మల్? లేదండి, పర్మిషన్ లేదు. ఓన్లీ పర్మిషన్ లేకుండా వ్యవసాయానికి సంబంధించినవి. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా లేదు, ఫామ్ ల్యాండ్స్ కింద. ఇప్పుడు మన ఊర్లలోకి వెళ్తే పొలాలు ఎలా ఉంటాయో అందులోనే ఆ పొలంలోంచి 1/2 ఎకరం. ఎందుకంటే మొన్న నేను చూసాను పాస్బుక్లు కూడా ఇచ్చారు వీళ్ళకి, పాస్బుక్లు ఇచ్చారు, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేది వస్తుందని చెప్తున్నారు. అంటే ఓన్లీ పొలమే. ఆ పొలంలో వీళ్ళకు కొన్న 500 గజాలకి 400 గజాలకి ఏమొస్తుంది, ఏం చేసుకోవడానికి వస్తుంది? ఆ ప్రాబ్లమ్. రిజిస్ట్రేషన్స్ కూడా ఈ మధ్య రీసెంట్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, 2 పేరు మీద రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అది కూడా అంటే ఎట్లా అసలు అది గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుంది? గవర్నమెంట్ అప్రూవల్స్ అనేది వెళ్ళిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేస్తారండి. అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, మరి వాళ్ళకి అందేవి ఏమి అందుతాయో నాకు తెలియదు. కానీ అన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. డబల్ తీసుకెళ్ళినా కూడా గ్రామ పంచాయతీల వాటిలలో ఇప్పుడైతే లేటెస్ట్ గా చాలా వరకు తగ్గినాయి. అప్రూవల్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు చాలా తగ్గాయి. ఎందుకంటే స్కానింగ్ ఇస్తున్నారు, ఆన్లైన్ ఇస్తున్నారు, అంతా మనం ఫోన్ లో చెక్ చేసుకోవచ్చు. మన ప్లాట్ ఎక్కడ ఉంది, ఏంటి, ఎలాగా, ఏ ఏరియాలో ఉంది, ఏ జోన్ లో ఉంది అనేసి అన్ని చూసుకోవచ్చు. కాబట్టి అప్రూవల్ ప్లాట్స్ తీసుకోవడం అనేది నేను బెటర్ అంటాను. అప్రూవల్ లేకుండా వచ్చినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి. తెలిసి తక్కువకు వస్తుంది అనేసి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకూడదు కదా, అసలు పోతుంది. అది నా వర్షన్. పెద్దగా 400-500 గజాల మీద నీలగిరి చెట్ల మీద వచ్చేది ఏం లేదు. వెళ్ళి చూసుకొని రావాలంటే కూడా 5-6 వేల రూపాయల ఖర్చు. ఎవరెప్పుడు కబ్జా చేస్తారో కూడా తెలియదు. ఇవాళ కేసీఆర్ గారు ఆ మధ్యలో ఒక మాట అన్నారు, ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్స్
పాట పెట్టేస్తున్నారు అనేసి అంటే కాపాడలేకపోతున్నాం. గవర్నమెంట్ కే సవాల్గా ఉంటే కబ్జా వాళ్ళని మనం ఏం చేయగలుగుతాము? మనం దానికి టైం ఎఫర్ట్ చేయాలి, అమౌంట్ ఎఫర్ట్ చేసి తిరగాలి కదా. అది చేయలేకపోతే వదులుకున్నట్టే కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా మీ కంపెనీ అయితే బేర్ చేస్తుంది. అసలు అప్రూవల్స్ ఉన్న ప్లాట్లే అమ్ముతారు. ఇప్పుడు బిఫోర్ అప్రూవల్ లేని గ్రామ పంచాయతీ జీపీ లేఅవుట్స్ అంటారు, అప్పుడు గ్రామకండలో చేశారు. దాదాపు 50% అప్పుడు సేల్స్ అయినాయి. వీటిని కూడా రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసి మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇచ్చారండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. రోడ్డు మళ్ళీ డిటిసిపి నామ్స్ ప్రకారం ఇచ్చారు. 100 గజాల ప్లాట్ కి దాదాపు 33 ఫీట్ల రోడ్లు ఇచ్చారు. కస్టమర్ ప్లాట్ కన్నా రోడ్ పెద్దగా ఉందండి. ఇప్పుడు అవి హెచ్ఎండిఏలోకి వచ్చినా అటు మున్సిపల్లోకి వచ్చినా కూడా సెట్ బ్యాక్ వదిలే పని లేదు. అంటే ఒక 20 years తర్వాత ఒక కస్టమర్ ఇక్కడ ఎలా స్టే అయిపోతాడు అనే దాన్ని క్రైటీరియా తీసుకుని ఇప్పుడు ప్లాట్స్ వేస్తారు మన దాంట్లో. ఇప్పుడు లేటెస్ట్ అయితే అన్ని అప్రూవల్స్ ప్రకారము, రేరా ప్రకారము, క్లియర్ టైటిల్ వైజ్ గా, మెయింటెనెన్స్ సెక్యూరిటీ వైజ్ గా అసలు ఆలోచించే పని ఉండదు. అది 100%. ఒక్కరు కూడా బాగుపడడం పాట పక్కకు పెట్టండి కానీ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళొద్దు అనేది నా లైఫ్ టైం ఏమో. మన వల్ల ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు. సో ఈ మధ్య కాలంలో శ్రీశైలం హైవే వైపు కూడా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఎందుకు, రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి 4th సిటీ అని అనౌన్స్ చేశారు కదండి. ముందు కూడా మనకి ఆ ఏరియాలో ఫార్మా సిటీ ఒకటి అనౌన్స్ చేశారు. ఆ టైంలోనే మంచి భూమి చుట్టుపక్కల దాదాపు 10-15 కిలోమీటర్ల మేర రియల్ ఎస్టేట్ నడిచింది. ఇప్పుడు దాన్ని కాకుండా అది ఒక దగ్గర అయితే పొల్యూషన్ వీటి వల్ల ఇబ్బంది అవుతుంది అనేసి మొన్న నేను రీసెంట్గా ఎవరిదో విన్నా నేను. అవుట్స్కట్స్లో అక్కడక్కడ ఫార్మా సిటీస్ డెవలప్ చేయడము, అక్కడ మాత్రం స్కిల్ సిటీ అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కాంపిటీషన్ వరల్డ్ అయిపోయి స్కిల్ బేస్లో వెనకబడి ఉంటున్నారు. కాబట్టి ఆ స్కిల్ సిటీని డెవలప్ చేస్తే మనకు అవైలబిలిటీ చాలా ఉంది. కాబట్టి కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్కిల్ వాళ్ళు యాడ్ చేసుకొని ఉంటే గ్రోత్ పిల్లలకి బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దానివల్ల ఆ రూట్లో బాగుంది. ల్యాండ్ ఎక్వైర్మెంట్ అదంతా నడుస్తుంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. దాని బోర్డర్స్ కానీ అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్స్ కానీ ఇదంతా మనకి ఇంకా కంప్లీట్ గా డిసైడ్. వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కువ మంది చూసుకుంటున్నారు కదా, ఎందుకంటే డైలీ పోయించుకోవాలి ట్యాంకర్లు అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ కదా. హైదరాబాద్ లో తక్కువే అంత, అంటే కొన్ని ఏరియాలలో ఉంది వాటర్ ట్యాంక్స్ పోయించుకోవడం, కొన్ని ఏరియాలలో ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూషన్ ఉంది, మిగిలిన ఏరియాలలో ఇబ్బంది లేదు. మనకు అందులో ఇప్పుడు మిషన్ భగీరథ అనుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి బిందెలు పట్టుకొని వెళ్ళి తేవాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ స్పెషాలిటీస్ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మనకు సిటీకి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అసలు వాటర్ గురించి ఆలోచించే అవసరం ఉండదు. ఇప్పుడు మనం అమ్మేదంతా సిటీ అవుట్స్కట్స్లో కాబట్టి గ్రౌండ్ వాటర్ ఉంటుంది, దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా మిషన్ భగీరథ ఉంటుంది. కాబట్టి వాటర్ గురించి అంత ఇబ్బంది లేవు. సిటీలో లోకల్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, రిచ్ ఏరియాస్ కింద ఉన్నాయి కాబట్టి వాటిలలో మరి మిషన్ భగీరథ తీసుకురాలేం కాబట్టి కొంతమంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నమాట వాస్తవం. వాళ్ళకి ట్యాంకర్స్ డబ్బులు పెద్ద విషయం కాదు కదా. సో ప్రభుత్వం మారిన తర్వాత అసలు మీకు ఎలా ఉంది? అంటే బిఫోర్ అటు మనకి కేసీఆర్ గారు చూసుకున్నట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో అంటే జస్ట్ ఇంకా మనకి స్టార్ట్ అయింది అనుకోండి, కొత్తది 6 months 7 months అవుతుంది కదా. అవుతుంది. సో ఇప్పుడు డెవలప్మెంట్ మీకు ఏమైనా అనిపించిందా, లేకపోతే అలాగే స్టేబుల్ అయి ఉంది అనుకుంటున్నారా? డెవలప్మెంట్ అండి, ఏది విషయాన్ని అనౌన్స్ చేస్తున్నారో కార్యాచరణలో తీసుకుంటున్నారు, కానీ దాన్ని ఇంకా కొంచెం అనౌన్స్మెంట్ ఎలాబరేట్ చేయడానికి కష్టపడుతున్నారు. నేను అనుకోవడం అదొక్కటే. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనం అనుకున్న 4th సిటీకి సంబంధించిన వర్క్స్, ల్యాండ్ అక్వైర్మెంట్స్ అవి నడుస్తున్నాయి. కంపెనీస్లలో కూడా ఇప్పుడు మనకి నీమ్స్ తీసుకున్నాం, ముంబై హైవే వైపు అక్కడ కూడా కొన్ని కంపెనీస్ని అనౌన్స్ చేశారు. కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ నడుస్తున్నాయి, కానీ ప్రాపర్గా దాన్ని చెప్పుకోవడం కుదరాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వర్క్ చేస్తారు కానీ దాన్ని చెప్పుకోరు. అదే మనం బిఫోర్ గవర్నమెంట్ తీసుకుంటే అనౌన్స్మెంట్ బాగా చేసేవాళ్ళు, కానీ వర్క్స్ తక్కువ నచ్చింది. లేకపోతే దీనికి డబల్ ఉండేది హైదరాబాద్ నా ఆలోచన ప్రకారం. అంత ఎస్టాబ్లిష్ అన్ని చోట్ల మనకి ఇండస్ట్రీస్కి
వాటికి సంబంధించిన ల్యాండ్స్ ప్రొక్యూర్ చేశారు, కానీ ఎస్టాబ్లిష్ కాలేదు వాటిలలో. ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అనౌన్స్మెంట్స్ ఒకటి చేయగలిగితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఎంతైనా కొంచెం హోల్డ్ అయిన మాట అయితే వాస్తవము. ఈ నెల 2 నెలల్లో మన కొత్త సంవత్సరంలో ఇదంతా కవర్ చేస్తుంది గ్యాప్ అనేసి ఆలోచిస్తున్నాం అనమాట. అనౌన్స్మెంట్ తర్వాత ఎలా అనిపించింది మీకు? RRR ను ఇప్పటికి 4-5 సార్లు అనౌన్స్ చేశారు కదా, అందులో ఇదొక అనౌన్స్మెంట్ లాగా ఉంది. అంతేనా? అనౌన్స్మెంట్స్ మార్కింగ్ అంతా కంప్లీట్ చేశారు, ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రేడియల్ రోడ్స్ ఒకటి ఉంది, రేడియల్ రోడ్స్ కూడా ల్యాండ్ అక్వైర్మెంట్ ఒకటి క్లారిటీ రావాలి. మేము ఎక్కడ తీసుకుంటే రేడియల్ రోడ్స్ వస్తాయో, ఎక్కడ తీసుకుంటే ప్లాట్లు ఉంటాయో పోతే, ఇది కూడా అవుట్స్కట్స్ లో కొంతమంది ఆలోచిస్తున్నారు. అయితే నేననేది ఏంటంటే ప్రతి దానికి ఏవైతే అనౌన్స్ చేశారో ప్రతి దానికి ల్యాండ్ అక్వైర్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు లేఅవుట్లు 1-2 ఇయర్స్ ఉంటుంది కదా, ఈ లేఅవుట్లు ఎప్పుడైతే రింగ్ రోడ్ అనౌన్స్ చేశారో ఆల్మోస్ట్ రేడియల్ రోడ్స్ కూడా క్రైటీరియా తీసేసుకున్నారు. వీళ్ళు అప్రూవల్కి వెళ్ళినప్పుడు ఆయా గ్యాప్స్ వదిలేస్తున్నారు, చెప్తున్నారు ఇది ఇందులోకి వచ్చింది కాబట్టి ఇంతవరకే మేము పర్మిషన్ ఇస్తాం అనేది నడుస్తుంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఈ క్లారిటీ కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఏ లేఅవుట్ అయినా అప్రూవల్ వచ్చింది కాబట్టి అక్కడ ఏది రావట్లేదని లెక్క. అంతే క్లియర్ గా ఉంది. దీని మీద కొంచెం వెనక ముందయి కూడా కొద్దిగా మార్కెట్ డిసైడ్ అయినాక తీసుకుందాము అనేది ఆలోచిస్తే, డిసైడ్ అయినాక మన అందుబాటులో ఉండవండి రేట్స్, డిసైడ్ అయినాక అందుబాటులో ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్రూవల్ ప్రకారం తీసుకుంటే వీళ్ళకి ఆ రేట్ కలిసి వస్తుంది అనేది నా వైపు నుంచి. సో అసలు మీ తరపు నుంచి ఇన్ ఇయర్స్ మీ జర్నీలో మీరు చాలా చూసుంటారు, కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మా రియల్ బూమ్ వ్యూవర్స్ కి ఒకసారి చెప్పండి. హ్యాపీగా అండి, ప్రతి ఒక్కరూ కూడా మీరు లైఫ్ లీడ్ అమౌంట్ చూసుకొని మిగిలింది మొత్తం చేతిలో ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే మన కుక్కడపల్లి ఏరియాలో వివేకానంద కాలనీ తీసుకుంటే 500 గజాలు ఒక్కొక్క ఫ్లాట్, అప్పుడు 50,000కి తీసుకున్నారంట. అంత 15-20 ఇయర్స్ గ్యాప్ లో ఇవాళ దాదాపు 1,00,000 నుంచి 2 లక్షలు పలుకుతుంది ఆ ఏరియాలో. అంటే మనం చూసుకుంటే 7.5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వాల్యూ. ఒక పర్సన్ జీవితకాలం ఒక 30 ఇయర్స్ పెట్టుకోవచ్చా అర్నింగ్ టైం, అంతే. 30 ఇయర్స్ వచ్చినాక 1 lakh వస్తుందంటే నెక్స్ట్ 30 ఇయర్స్ అంటే 60 ఇయర్స్ అయిపోతుంది. అంటే 1 lakh చొప్పున అర్న్ చేసినా కూడా 3,60 lakhs వస్తుంది. కానీ అదే ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ ఒక 300 గజాలు మీకు 30 లక్షలు పెట్టినా వస్తుంది. 60-70% లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు కొంత చేతి నుంచి కట్టుకొని అది కనుక కంటిన్యూ చేసుకోగలిగితే రేపు 1,00,000 రూపాయలు పలికితే 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ చేతిలో ఉంటుంది. అదే 2 లక్షలు పలకగలిగితే 6 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంటుంది. హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్. ఆ రోజుల్లో భయపడ్డ వాళ్ళు భయపడ్డారు, కానీ కొన్న వాళ్ళు మాత్రం ఇవాళ కోటీశ్వర్ల జాబితాలో ఉన్నారు. కాబట్టి మనం జీవితాన్ని ఎంత సంపాదిస్తున్నాం అనేది దానికన్నా కూడా దాన్ని ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఎక్కడో మొన్న వెళ్తే బయట స్టేట్స్ వాళ్ళు బయట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి మనం ఇక్కడ లోకల్లో ఉన్నాం, మనకు అందుబాటులో ఉన్నాయి. ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మరి దాన్ని అయ్యో మేము ఆ రోజులో ఇన్వెస్ట్ చేయలేకపోయాము అనుకుంటే కూడా ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అందుబాటులో అట్లీస్ట్ 15 lakhs నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిపోతే ఈ రేట్లు 30-40 lakhsకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయగలిగిన ప్రతి ఒక్కరు మినిమం 15 lakhs కొంత లోన్ అవైలబిలిటీ ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. దాన్ని మంచి రిటర్న్స్ ఎంజాయ్ చేస్తారు. అప్పట్లాగా లేదు, అప్రూవల్స్ లేఅవుట్స్ వచ్చాయి, భయపడేది లేదు. మెయింటెనెన్స్ సెక్యూరిటీ రీజనల్ రింగ్ రోడ్ లోపలికి వచ్చేస్తే HMDA వచ్చేస్తుంది. HMDAలోకి వస్తే కన్స్ట్రక్షన్స్ మూవ్మెంట్ అందుకుంటాయి. చాలా కంపెనీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అవుట్స్కట్స్ లో చాలా గ్రోత్ కారిడార్స్ మంచి రూట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చూస్తే రూట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు అవుట్స్కట్స్ మొత్తం ఆ రూట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మనకు ఇప్పుడు 2 లేఅవుట్స్లలో 100 feet రోడ్స్ ఇచ్చారు. అవి కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. ఆ లేఅవుట్ తీసుకున్న వాళ్ళు మన వాళ్ళు 100 feet రోడ్డు 2 వెంచర్స్లలో కంప్లీట్ చేశారు అని అంటే రోడ్స్ ఆల్రెడీ ఫామ్ అవ్వాలి. ఎప్పుడు 2032 గవర్నమెంట్ అకార్డింగ్ ప్రకారం ఉంది ఆ రోడ్డు. అంటే మొత్తం ఆల్రెడీ ప్లాన్డ్ స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్ నుంచి. కాబట్టి పెద్ద పెద్ద రోడ్స్ వస్తాయి, చాలా హెల్దీగా హ్యాపీగా మంచి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరికి వీలైనంత వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం అది మీ లైఫ్లో
చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి జనం ధనమూలం మిదం జగత్ అంటారు కదా, ప్రతి దానికి రూపాయే జీవితం కాదు, కానీ ప్రతి చోటకి ఏం చేయాలన్నా రూపాయి కావాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. అందులో ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే లిక్విడిటీ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే లిక్విడిటీ అంటే బంగారం ఉంటుంది, బంగారం ఉంటుంది. కాబట్టి దీన్ని తీసేయాల్సిన అవసరం ఉండదు. నేను ఎమర్జెన్సీ తీయాలి అంటే ఎట్లా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, హైవేకి నియర్ బై లిక్విడిటీ ఒకటి తీసుకున్నాను, లోపలికి దాదాపు ఒక 10 కిలోమీటర్స్ లోపలికి ఎక్కువ తీసుకున్నాను. అది 20-30 years మా పిల్లల వరకైనా సరే ₹1,00,000 2,00,000 పలికినప్పుడు తీస్తాను దాన్ని. అంటే మీకు 300 గజాలు 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుద్ది. తీసి పెట్టే అవసరం లేదు. అట్లా మన దాంట్లో సెక్యూరిటీ మెయింటెనెన్స్ మన కంపెనీ ఇస్తుంది, ఫర్దర్ గా కూడా మెయింటైన్ చేసి ఇస్తుంది. మనం కొంచెం నామినల్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, భయపడో టైం లేకో ఇది వదిలేస్తే ఏజ్ కాస్త 10 ఏళ్ళు జరుగుతూ ఉన్న కొద్దికి ఓపిక లేనప్పుడు, రేట్లు పెరిగినప్పుడు, ఇప్పుడు 100 కిలోమీటర్ల లోపల నడుస్తుంది బిజినెస్ అంతా. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ వస్తే 100 కిలోమీటర్లు దాటి వెళ్లాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ మార్కెట్. ఇప్పుడున్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరున్న దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. లోకల్లో కంపెనీస్ కూడా అటువైపే వస్తున్నాయి కాబట్టి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. 5 years తర్వాత 10 years తర్వాత అయినా సరే. కానీ మీరు ఇప్పుడు ఈ 5 years 10 years వదిలేస్తే 100 కిలోమీటర్ల తర్వాతకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మాక్సిమం ప్లాన్ చేయండి అనే చెప్తాను నేను. సో చూసారుగా వ్యూయర్స్, ధనలక్ష్మి గారు చెప్పినట్టు మీ ధనాన్ని భద్రంగా ఇన్వెస్ట్ చేయండి. మీరు చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి శాంతి గారు.